మనసులో మాట పార్ట్ 4. మీ అక్క నన్ను చేసుకోకపోవడం నాకు వరం అయిందనుకుంటున్నాను తమాషాగా అన్నాడు. ఎందుకు ఆశ్చర్యంగా చూసింది దమయంతి. ఆమె చేసుకుంటానంటే నీవు దక్కేదానివి కాదు కదా. మా ఇద్దరి పెళ్ళి జరుగుండేదే కాదు. మేమిద్దరం సుఖంగా ఉండేవాళ్ళం కాదనిపిస్తుంది. ఆమెకి సర్దుకుపోయే తత్వం కాదు. పెళ్ళికి కావలసిన ముఖ్యమైనది అదే కదా. ఏదో తంతే బూర్ల గంపలో పడినట్టు అనిపిస్తుంది. నీ స్వభావం నాది కలుస్తుంది. మనం హ్యాపీగా ఉంటామనిపిస్తుంది. ఆమె చెయ్యిలో చేతి వేసుకొని అన్నాడు. అప్పుడే పెళ్ళయి ఇంకా ఒకరోజు కూడా కాకుండా నా గురించి తెలిసిపోయిందా? గట్టిగా అంది. అన్నం అంతా పట్టుకొని చూడాలా? ఈ 15 రోజులలో మనం కలిసి తిరిగిన కొన్ని గంటలు చాలవంటావా మనిషిని అంచనా వేయడానికి? నా నమ్మకం వమ్ము కాకుండా చూసే పూచి నీది. భుజం చుట్టూ ఆప్యాయంగా చేయవేశాడు. కావాలని చేసుకుని కాపురం చెడగొట్టుకునే తెలివి తక్కువతనం నాకు లేదులేండి నవ్వి అంది అభయమిస్తున్నట్లు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నది ఎంత నిజమో. మీ అక్కని చూడడానికి వచ్చి నిన్ను చేసుకున్నాను చూడు. దమ్ము. వివాహంలో కావాల్సింది పరస్పర ప్రేమ, అనురాగాలు ఇచ్చిపుచ్చుకొని సర్దుకుపోయే గుణం, మనస్తత్వాలు, అందం, ఆకర్షణ. ఇవన్నీ 4 రోజుల ముచ్చటే. మనకు అందాలు లేవు కనుక అలా సర్దిపెట్టుకున్నామేమో. అందని ద్రాక్ష నవ్వుతూ కొంటెగా అంది. ఇది అందిన ద్రాక్ష నాకు. ఈ పులుపులోనే తీపిని వెతుక్కుంటాను. ఈ మాత్రం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే చాలు. జీవితం నిస్సారం అవ్వదు. ఐ ప్రామిస్. ఏనాడు నా వైపు నుంచి నిన్ను హర్ట్ చేసే ప్రవర్తన ఉండకుండా జాగ్రత్త పడతాను అన్నాడు ప్రేమగా కళ్ళలోకి చూసి. ఐటు అతని గుండెల మీద వాలి అంది దమయంతి. ఆ రోజు జయంతి ఆఫీస్కి వెళ్ళేసరికి కాస్త హడావిడిగా అనిపించింది. ఇంకా ఎవరూ పనిలో ప్రవేశించలేదు. జయంతి నిరాసక్తికంగా తన టేబుల్ ముందు కూర్చొని లెడ్జర్ బయటికి తీసింది. ఇవాళ బ్రాంచికి కొత్త మేనేజర్ వస్తున్నాడు తెలుసా అంది పక్క సీటు రేవతి. వస్తున్నాడా? కాస్త ఆశ్చర్యంగా అంది జయంతి. ఆ బ్రాంచ్కి తను ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి లేడీ మేనేజర్. స్టాఫ్లో 80% మంది ఆడవాళ్లే. అందుచేత మేనేజర్గా పురుషుడు రావడం ఆఫీస్లో కాస్త డిస్కషన్కి అవకాశమైంది. అదేమిటి, ఇదివరకు ఇక్కడ చేసి వెళ్ళిన సుజాత మేడం ప్రమోషన్ మీద వస్తుందనుకున్నానుగా. ఆవిడ్ని విజయవాడ వెళ్ళమన్నారట. దివాకర్ గారిని ఇక్కడ వేశారు. దివాకర్ అంటే ఎవరు? పేరు విన్నట్లేదు ఇదివరకు. ఇన్నాళ్ళు నార్త్లో పనిచేశాడు. ఆంధ్రకి ఇదే రావటమట. ఐసీ రాని. దానికింత ఎగ్జైట్మెంట్ ఏమిటి? అనాసక్తికంగా అంది. ఎగ్జైట్మెంట్ ఏం లేదు. మొదటిసారి మగ మేనేజర్ వస్తున్నాడుగా, అది సందడి. ఎగ్జైట్మెంట్ ఏమిటి అన్న జయంతి మేనేజర్ లోపలికి రాగానే అందరికంటే ఎక్కువగా ఎగ్జైట్మెంట్ లోనైంది. సినీ హీరోలా టిప్ టాప్గా టై అది కట్టుకొని స్మార్ట్గా ఉన్నాడు. హిందీ యాక్టర్ శేఖర్ కపూర్ పోలికలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. లోపలికొస్తూనే అందరినీ కలయజూస్తూ హాయ్ ఫ్రెండ్స్ నవ్వుతూ పలకరించాడు. అందరూ లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేశారు. ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి మగవారికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఆడవారికి నమస్కారం చేస్తూ పేరు వివరాలు అడిగి తెలుసుకొని అందరినీ పరిచయం చేసుకున్నాడు. జయంతి దగ్గరకు వచ్చేసరికి అతను ఆమెను నవ్వుతూ సూటిగా చూసేసరికి తడబడిపోయి కాస్త గాబరాగా మిస్ జయంతి తను పెళ్లి కాని శ్రీ అని ఆమెకి తెలియకుండానే చెప్పింది. అతని మొహంలో ఒక సెకండ్ కదలాడిన భావం శ్రీ జయంతి దృష్టిని దాటిపోలేదు. గ్లాడ్ టు నో యూ మిస్ జయంతి అని కాస్త నొక్కి పలికాడు దివాకర్. ఆ మాత్రం దానికే జయంతి మొహం సిగ్గుతో కాస్త ఎర్రపడింది. అందరి పరిచయాలు అయ్యాక తన కుర్చీలో కూర్చొని ఫ్రెండ్స్, నన్ను ఈ బ్రాంచ్కి పంపే ముందు జనరల్ మేనేజర్ ఈ పర్ఫార్మెన్స్ గత 2 ఏళ్లుగా అంత బాగోలేదని అనుకున్న టార్గెట్ సాధించడం, అట్నుంచి లోన్ల రికవరీలో, కొత్త డిపాజిట్లు సేకరించడంలో చాలా వెనుకబడిందని రిపోర్ట్ ఇచ్చారు. ఖాతాదారులు వడ్డీ రేటు రిజర్వ్ బ్యాంక్ తగ్గించడం వల్ల ప్రైవేట్ సంస్థలలో డిపాజిట్ల వైపు మొగ్గు చూపుతున్నారన్నది ఒక వాదం. కొన్ని స్మాల్ స్కేల్ యూనిట్లు మూతపడడం వల్ల ఇచ్చిన అప్పులు రాబట్టలేకపోవడం ఒక కారణం. ఈ రుణాల వసూలుకి స్టాఫ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. రూల్స్ ప్రకారం గ్యారంటీ ఉన్న వాళ్ళు ఆస్తులు జప్తు చేయడం లాంటిది పకడ్బందీగా చేపట్టి రాబట్టడానికి ప్రయత్నించాలి మనం. డిపాజిటర్లని కొత్త పథకాలు ఏమన్నా ప్రవేశపెట్టి ఆకర్షించడానికి దారులు తెరవాలి. ఇవన్నీ నేను చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. కొత్తగా వచ్చాను. వివరాలు అన్నీ తెలుసుకునే వరకు మీ అందరూ నాకు సాయపడాలని అభ్యర్థిస్తున్నాను. ష్యూర్ సార్ అంటూ అంతే అభయం ఇస్తూ అన్నారు.
ఓకే, నౌ లెట్స్ గెట్ ఇంటూ వర్క్ అన్నాడు. ఎవరి సీట్ల దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మొదలైంది. 1 గంట లావాదేవీల్లో అంతా మునిగిపోయారు. కాస్త తాకిడి తగ్గాక రేవతి జయంతి వంక చూస్తూ స్మార్ట్గా చురుగ్గా ఉన్నాడు. ఎంతవరకు చెప్పిందో చేస్తాడో చూడాలి అంది జయంతి నవ్వుతూ. న్యూ బ్రూమ్ కదా అంది వేళాకోళంగా. ఎస్ మిస్, న్యూ బ్రూమ్ని కదా, కొత్తలోనైనా కాస్త శుభ్రంగా క్లీన్ చేయాలని ఆశిస్తున్నాను అన్నాడు దివాకర్. ఎప్పటినుంచి వెనుక నిల్చున్నాడో ఇద్దరూ చూడలేదు. రేవతి గాబరాగా లేవబోయింది. జయంతి మొహం ఎర్రబడిపోయింది. సారీ గాబరాగా ఏదో అనబోయింది. ఇట్స్ ఓకే, టేక్ ఇట్ ఈజీ. బై ది బై, ఈ ఏడాది కలెక్ట్ కావాల్సిన రుణాలు డీటెయిల్స్ చూస్తున్నది మీరేననుకుంటాను. రిపోర్ట్ ఏమన్నా తయారు చేసింది ఉంటే రూమ్కి తీసుకురండి అంటూ ఛాంబర్లోకి నడిచాడు. నయం, ఇంకా మనం అడ్డదిడ్డంగా ఏం మాట్లాడలేదు. రేవతి గొంతు తగ్గించి అంది కాస్త ఆందోళనగా. జయంతి గబగబా డ్రాయర్ లాగి రిపోర్ట్ ఫైలు వెతికి తీసుకెళ్లడానికి లేచింది. మరో అరగంట పని గురించి అతని రూమ్లో కూర్చొని డిస్కస్ చేస్తుంటే జయంతి చాలా అనీజీగా, ఓ పక్క ఎగ్జైట్మెంట్గా, ఓ పక్క అనిపించింది. అతని సూటి చూపులు, మాట్లాడుతున్నప్పుడు అదో రకం నవ్వు, కనిపించే పెదాలు ఆమెని కాస్త ఇబ్బంది పెట్టాయి. ఇన్నాళ్ళు మేనేజర్ అంటే శ్రీయే ఉండడం, అందులోనూ తనకంటే ఓ 2-3 ఏళ్ళు సీనియర్ మాత్రమే అయినా యువతి ఉండడంతో చాలా చనువుగా గదిలోకి వెళ్ళడం రావడం, పని చూడటం అలవాటయ్యి ఇది కాస్త కొత్తగా ఉందనిపించింది. మాట్లాడిన అరగంటలో పని పట్ల అతని పరిజ్ఞానం వద్ద కాన్సన్ట్రేషన్ ఆమెని బాగా ఇంప్రెస్ చేశాయి. స్టాఫ్ అంతా రోజులా కాకుండా చాలా నిశ్శబ్దంగా పనిచేసుకుపోయారు. వాతావరణంలో మార్పు కనిపించింది. ఆ రోజు అందరికీ మర్నాడు 11 గంటల వేళ శుభలేఖలు పట్టుకుని ఉషారాణి బ్రాంచ్కి వచ్చింది. మామూలు సుడిగాలిగా వచ్చి హాయ్ అంటూ అల్లరిగా అందరినీ పలకరించి హడావిడి చేస్తున్న ఉషారాణిని చూసి హుష్ అంటూ నోటు మీద వేలుంచి మేనేజర్ ఛాంబర్స్ వైపు చూసింది జయంతి. ఎవరు కొత్త మేనేజరా అంటూ గుసగుసలాడి స్మార్ట్ గాయ్ అంటూ బ్యాడ్, నేనెప్పుడూ రాలేదు అంది విచారం నటిస్తూ. నోరు మూసుకో, వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకో మగాడి మీద ఇంకా ఆశే, కోపం నటిస్తూ అంది జయంతి. ఇద్దరూ నవ్వుకున్నారు. పోనీలే, ఏం చేస్తాం, ఎవరికెంత ప్రాప్తమో. నా ఛాన్స్ పోయింది, నీవన్నా ట్రై చేయి. ఇంతకీ బ్యాచులరా, పెళ్ళికి ట్రై అయిందా, ఆరా తీసావా లేదా, ఇంకా బెటర్ స్మార్ట్ ట్రయింగ్ చెయ్యి గిల్లి హాస్యంగా అంది. శుభలేఖలు అందరికీ పంచిపెట్టడం అయ్యాక మిస్టర్ స్మార్ట్కి ఒకటి ఇవ్వనా, ఎక్స్ ఎంప్లాయీనని పరిచయం చేయి, చూస్తా ఎలా మాట్లాడతాడు. ఎస్ చేస్తాను, నీకు సరి అయినవాడు కాదు అంటూ చేయి పట్టి లాగి రూమ్ వైపు లాక్కెళ్ళింది. చుప్ అని వారించేలోపే గదిలోకి లాక్కెళ్ళింది ఉష. లోపలికొచ్చిన ఇద్దరిని చూసి కాస్త ఆశ్చర్యంగా ఎస్ అంటూ ప్రశ్నార్థకరంగా చూశాడు జయంతి వైపు. ఈమె ఉషారాణి 10 రోజుల కిందట వరకు ఈ బ్రాంచ్లోనే వర్క్ చేసేది. మ్యారేజ్ సెటిల్ అయ్యి రిజైన్ ఇచ్చింది. తడబడుతూ గాబరాగా పరిచయం చేసింది జయంతి. మ్యారేజ్ ఇన్విటేషన్ ఇద్దామని, మీరు వస్తే చాలా సంతోషిస్తాను అంటూ శుభలేఖ అందించింది. ఓ థ్యాంక్ యూ అంటూ మర్యాద చేశాడు. శుభలేఖ తీసి చూస్తూ ఓహో, అమెరికా వాసులు అవుతున్నారన్నమాట, అందుకే జాబ్ రిజైన్ చేశారన్నమాట చనువుగా మాట్లాడాడు. శ్రీవారం చేస్తున్నారు, కంప్యూటర్ ఇంజనీరా, ఓ బెస్ట్ ఆఫ్ లక్, మీరు తప్పక రావాలి. జయంతి నా బెస్ట్ ఫ్రెండ్, ఆమె తీసుకొస్తుంది మీరు వస్తానంటే, దారి తెలియకపోతే అంటూ చేర్చింది. ష్యూర్, ఐ విల్ ట్రై మై బెస్ట్ అన్నాడు. ఇంకేం మాటలు పొడిగించాలో తెలియక నమస్కారం చేసి గదిలో నుంచి బయటికి నడిచారు ఇద్దరు. నీకు మతిపోతోంది, నేను తీసుకెళ్ళడం ఏమిటి అతన్ని, అంత చనువుగా మాట్లాడేశావేమిటి, ఏమనుకుంటాడో అతను, ఏదో పాపం నీకు సాయం చేద్దామని, అతనితో కాస్త పరిచయం పెంచుకునే అవకాశం వస్తుందని అలా సజెస్ట్ చేశాను. అందమో అని గోల పెడతావుగా, దొరికాడు రాజశేఖరుడు, వదలకు కొంటిగా అంది. రాజశేఖరుడెవడు ఆశ్చర్యంగా చూసింది. అదే మన నవల హీరో, కన్నెపిల్లల కలల శేఖరుడు, కొంటిగా నవ్వింది. డోంట్ బీ స్టూపిడ్, మొహం ఎర్రబడ్డగా అంది జయంతి. ఉషారాణి సరదాగా అన్న మాటలు జయంతి మనసులో ఆశల బీజం నాటినట్లయింది. తను కోరుకున్నవన్నీ అతనిలో ఉన్నాయి. తను మనసులో చిత్రించుకున్న ఆ సృష్టి రూపానికి ఓ రూపం వచ్చింది దివాకర్ రూపంలో. మరో 2 రోజుల తర్వాత ఉషారాణి పెళ్లి రోజున లంచ్ టైంలో దివాకర్ జయంతిని రూమ్లోకి పిలిచి, మీరివాళ సాయంత్రం మీ స్నేహితురాలి పెళ్లికి వెళ్తున్నారా అని అడిగాడు. జయంతి చప్పున తల ఆడించి అఫ్కోర్స్ అంది.
అతను ఉషారాణి ఇన్విటేషన్ చూస్తూ, ఈ పెళ్ళికొడుకు నాకు తెలిసిన మా చిన్నప్పటి ఫ్రెండ్ అనిపిస్తోంది. నర్సాపురంలో మేమిద్దరం హై స్కూల్ మేట్స్. అతని పేరు, తండ్రి పేరు అది ఒకటే. అందుకే నాకు అనిపిస్తుంది మా ఫ్రెండ్ ఏమోనని. అందుకని పెళ్ళికి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ కళ్యాణ మండపం ఎక్కడో చెప్పగలరా? హైదరాబాదు నాకు అసలు పరిచయం లేదు అని అడిగాడు. సికింద్రాబాద్లో ఉంది. కాస్త దూరమే ఇక్కడికి. మీరు ఎలాగో వెళ్తారుగా. వై డోంట్ యూ గో టుగెదర్? దివాకర్ అనగానే జయంతి మనసు ఒక్క క్షణం ఉద్వత్కి లోనైంది. ఈ ప్రయత్నంగానే మనిద్దరమైనా అంది. మీకేమన్నా అభ్యంతరం అయితే పర్వాలేదు. ఎవరన్నా దారి అడిగి వెళ్తాను. ఎలాగో కారులో వెళ్తాను కదా. మీరొస్తే మీకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం, నాకు దారి ప్రాబ్లం ఉండదని అడిగాను సూటిగా చూస్తూ అన్నాడు. నూను, అభ్యంతరం ఏముంది? ఇట్స్ మై ప్లెజర్ అని గొణిగింది. అయితే సరే, సాయంత్రం 6:30కి రెడీగా ఉండండి. మీరు ఉండేది ఎక్కడ చెప్పండి, వచ్చి పికప్ చేస్తాను అన్నాడు. సాయంత్రం మామూలు కంటే ఎక్కువ శ్రద్ధగా అలంకరించుకుంది జయంతి. దివాకర్తో కలిసి పెళ్లికి వెళ్తుంది. స్టాఫ్ అందరూ ఉండగా అతను తననే అడిగాడు అంటే తనని ప్రత్యేకంగా చూస్తున్నట్లు అనిపించింది. అతనితో పరిచయం పెంచుకునే ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఉషారాణి నవ్వుతూ అన్నీ అతని వివరాలు తెలుసుకోవాలి. పెళ్ళికి అంటే బ్యాచులర్ అన్నమాటేగా. అతనితో పరిచయం పెంచుకుంటే ఎలాంటి వాడో అర్థమవుతుంది. ఇద్దరి ఆలోచనలు భావాలు కలిస్తే తను కోరుకునేవన్నీ అతనిలో ఉన్నాయి. ఇద్దరికీ కుదిరితే ఆలోచనల మధ్య కారు హారన్ వినిపించింది. కారులో అతని పక్క సీట్లో కూర్చొని వెళ్తుంటే స్టీరింగ్ మీద అలవోకగా కదిలే అతని వేళ్ళు, అతను వాడిన ఏ పర్ఫ్యూమో లేక డెనిమ్ అఫోర్డ్ షేవ్ లోషనో ఏదో చక్కని పరిమళం. మొదటిసారి ఓ పురుషుడి పక్కన కూర్చొని వెళ్తుంటే జయంతి మనసు, శరీరం రెండూ ఉద్వత్కి లోనయ్యాయి. చాలా దూరమేనే. మీరు రాకపోయి ఉంటే దారి వెతుక్కోవడం కష్టమయ్యేది అన్నాడు దివాకర్. ఇంతకీ ఆ పెళ్ళికొడుకు మా ఫ్రెండ్ కాకపోతే? ఎవరూ తెలియని వాళ్ళ మధ్య ఎంబారెసింగ్గా ఉంటుందేమో. మీ స్నేహితురాలు ఆశ్చర్యపోతుందేమో. శుభలేఖ ఏదో మర్యాద కోసం ఇస్తే నిజంగానే పరిగెత్తుకుంటూ వచ్చాడేమో అనుకుంటుందేమో కాస్త హాస్యంగా అన్నాడు. ఛా, అలా ఎందుకు అనుకుంటుంది? తెలిసిన వారెవరూ లేకపోయినా నేనున్నాగా. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎందుకో అతను నా ఫ్రెండ్ అని సిక్స్త్ సెన్స్ చెప్తుంది. అందుకేనే వస్తున్నాను. చిన్నప్పుడు ఇద్దరం 5వ క్లాస్ నుంచి మెట్రిక్ వరకు ఒక స్కూల్లో చదివిన పరిచయం. తర్వాత అవుట్ ఆఫ్ టచ్. మా నాన్నగారికి తరచూ బదిలీలు అయ్యేవి. అంటే ఇద్దరూ మళ్ళీ ఒకరి గురించి ఒకరు తెలుసుకోలేదు. ఆల్మోస్ట్ 15 ఏళ్ళ తర్వాత చూడబోతున్నాను. అతనైతే గుర్తుపడతాడో లేదో అసలు. డ్రైవ్ చేస్తూ సరదాగా మాట్లాడాడు. జయంతికైతే ఏదో లోకంలో ఉన్నట్టు ఉంది. అతనంత చనువుగా మాట్లాడుతున్నాడంటే, తనని ప్రత్యేకంగా అడిగి కారులో తీసుకువెళ్తున్నాడంటే తనంటే ఏదో మంచి ఉద్దేశం, ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉన్నట్టేగా. నవలల్లో చదివినట్లు మా పరిచయం ఆకర్షణంగా ప్రేమగా మారుతుందా? ఇందుకు తన వైపు నుంచి తను తెలుసుకోవాల్సిన, చూపించాల్సిన శ్రద్ధ ఏమిటి? ఈ పరిచయాన్ని కొనసాగించడానికి తన ప్రయత్నం తను చెయ్యాలి. ఏంటి ఆలోచిస్తున్నారు అంత దీర్ఘంగా? మీరెందుకో కంఫర్టబుల్గా ఉన్నట్టు లేదు నాతో ఇలా రావడం. అబ్బెబ్బే, అదేం కాదు. మీరేదో చెప్తుంటే వింటున్నాను గాబరాగా అంది. కాస్త స్లో చేయండి. నెక్స్ట్ రైట్ టర్న్ తీసుకోవాలి మనం అంది రోడ్డు చూస్తూ. కారు దిగి ఫంక్షన్ హాల్ లోపలికి అడుగు పెట్టారు ఇద్దరు. లైట్లు, పూలమాలలతో అలంకారం చాలా అందంగా ఉంది. హాల్లో రాత్రి 11 గంటలకి పెళ్ళి కనుక ముందుగానే రిసెప్షన్, డిన్నర్ ఏర్పాటు చేశారు. ఉషారాణి, శ్రీధర్ ఇద్దరు పెళ్లి ముస్తాబైలో లైట్లో దగదగలలో మెరిసిపోతున్నారు. ఉషారాణి బ్యూటీ పార్లర్ వెళ్ళి ముస్తాబైనట్టుంది. తను ఎరిగిన ఉషారాణియేనా అనిపించినట్టు ఆమె మేకప్ అలంకరణ చూసి ఆశ్చర్యపడింది జయంతి. జయంతి, దివాకర్ ఇద్దరు కలిసి రావడం చూసిన ఉషారాణి స్నేహితురాలి చేయి పట్టుకుని అరచేతిలో గిల్లి అప్పుడే లైన్లో పెట్టేశావా అని చెవి దగ్గర గొనిగింది. శ్రీధర్ని పరిచయం చేసింది దివాకర్ని. శ్రీధర్ మొహంలో దివాకర్ని చూసిన వెంటనే ఏదో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసిన దివాకర్ అతను ఊహించినట్లే తన చిన్ననాటి స్నేహితుడు గుర్తించాడు. ఏ శ్రీధర్, ఇంకా గుర్తుపట్టలేదా? స్నేహితుడి చేపట్టి సంతోషంగా చేకాండిస్తూ ఊపేశాడు. అరే, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్! నీవిక్కడ ఇలా ఇన్నాళ్ళ తర్వాత కనిపించడం. ఎలా వచ్చావు? నేను ఆ శ్రీధర్ అని ఎలా ఊహించావు అంటూ ఆనందంతో దివాకర్ని కౌగిలించుకున్నాడు. ఉషా, ఇతనెవరో తెలుసా? నా చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్. 15 ఏళ్ల పైనే అయ్యింది వీణ్ణి చూసి అని పరిచయం చేస్తాడు. జయంతి దివాకర్ని ఇష్టపడుతుందా? తన మీద ఇష్టాన్ని దివాకర్కి చెప్పి దాన్ని పెళ్లి వరకు తీసుకువెళ్తుందా? దివాకర్ జయంతి గురించి ఏమనుకుంటున్నాడు? తనకి ఇంకెవరైనా ఉన్నారా?
తను ఎవరినైనా ప్రేమించాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.